రెండవ యోగం కూడా రాసుకోండి. దీని తయారీకి కావాల్సినటువంటి పదార్థాలు 2. వామును వేయించి చేసినటువంటి చూర్ణము 100 గ్రాములు. బాగా నిదానంగా రాసుకోండి. వాముని వేయించి చేసినటువంటి చూర్ణము 100 గ్రాములు. అట్లే తుంగముస్తల చూర్ణం 50 గ్రాములు. మరి వాము గురించి మనకందరికీ తెలుసు. ఈ తుంగముస్తలు అనేవి వరి పొలాల్లో సర్వసాధారణంగా దొరుకుతుంటాయి. మరి ఆ వరి పొలాల నుంచి ఆ తుంగముస్తలను సేకరించి ఎండించేసేసి మనకి తుంగముస్తలు మార్కెట్లో విక్రయిస్తుంటారు. ఆ తుంగముస్తలను ఎండించి తయారు చేసినటువంటి చూర్ణాన్ని కూడా మనకు మార్కెట్లో విక్రయిస్తూ ఉంటారు. తుంగముస్తల చూర్ణం తెచ్చుకొని అది మనం కలుపుకోవాలన్నమాట. ఈ 100 గ్రాముల వామును వేయించి చేసినటువంటి చూర్ణంలో ఒక 50 గ్రాములు తుంగముస్తల చూర్ణం కలుపుకోవాలి. మరి ప్రయోగశాలలో జరిగినటువంటి అధ్యయనంలోనూ అదేవిధంగా వివిధ రకాలైనటువంటి ఇతర పరిశోధనలలో కూడా ఈ వాము అదేవిధంగా తుంగముస్తల్లో రెండింటిలో కూడా శరీరంలో సంచితమైనటువంటి కొవ్వును కరిగించేటువంటి అద్భుతమైనటువంటి గుణాలు ఉన్నట్టు నిరూపణ అయింది. ఇంతకుముందు చెప్పినటువంటి త్రిఫల, త్రికటు, చిత్రమూలము వాటితో తయారు చేసుకోవాల్సినటువంటి ఒక ఫార్ములాను కూడా చెప్పాను కదా. ఆ ఫార్ములాలో చెప్పినటువంటి ఔషధాల్లో కూడా ఈ అధిక కొవ్వును కరిగించేటువంటి గుణం ఉన్నట్లు పరిశోధనలో నిరూపితమైంది. ఈ యోగంలో కూడా ఈ ఔషధ గుణాలు అంటే కొవ్వును కరిగించేటువంటి ఔషధ తత్వాలు ఉన్నట్లు పరిశోధనలో కూడా నిరూపితమైంది. మరి 100 గ్రాములు దోరగా వేయించి చేసినటువంటి వామును వేయించి చేసినటువంటి చూర్ణం 100 గ్రాములు అయితే 50 గ్రాములు తుంగముస్తల చూర్ణం ఈ రెంటిని కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం పరిగెడమున ఒక 2 గ్రాములు, రాత్రి పడుకునేటప్పుడు మరొకసారి 2 గ్రాములు చూర్ణాన్ని ఒక 100 మిల్లీలీటర్ల గోరువెచ్చని నీళ్ళలో కలిపేసి సేవిస్తుండాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా కొన్నాళ్ల పాటు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో ఈ అధిక బరువు తగ్గేందుకు ఉపయోగించుకోవాలి. చూస్తున్నారు కదా. అలాగే 3వ యోగం కూడా రాసుకోండి. ఈ 3వ యోగం ఎలా తయారు చేసుకోవాలంటే దీనికి కావలసినటువంటి పదార్థాలు మొదటి పదార్థము త్రిఫల చూర్ణం 30 గ్రాములు, రెండవ పదార్థంగా త్రికటు చూర్ణం 30 గ్రాములు, మూడవ పదార్థంగా విడంగ చూర్ణం. బాగా నిదానంగా రాసుకోండి. విడంగ, ఈ వాయు విడంగాలు అనేటువంటి పేరుతో మనకు మార్కెట్లో దొరుకుతాయి. విడంగాలు లేదా వాయు విడంగాలు తెచ్చుకొని శుభ్రం చేసేసి సులభంగా మిక్సీలో వేసేసి పౌడర్ తయారు చేసుకోవచ్చు అనమాట. లేని పక్షంలో మరి వాయు విడంగాల చూర్ణం కూడా నాణ్యతను పాటించేటువంటి కంపెనీ వాళ్ళు తయారు చేస్తున్నారు కాబట్టి మరి మార్కెట్లో విచారించి మంచి విడంగ చూర్ణం దొరికితే కూడా తెచ్చుకోవచ్చు అనమాట. వాయు విడంగాల చూర్ణం కూడా ఒక 10 గ్రాములు కలుపుకోండి. అట్లే చిత్రమూల చూర్ణం కూడా ఒక 10 గ్రాములు కలుపుకోండి. తుంగముస్తల చూర్ణము ఒక 10 గ్రాములు కలుపుకోండి. మళ్ళీ ఒక్కసారి చెప్పుకుందామా. త్రిఫల చూర్ణం 30 గ్రాములు, త్రికటు చూర్ణము 30 గ్రాములు, వాయు విడంగాల చూర్ణము 10 గ్రాములు, చిత్రమూలము 10 గ్రాములు, తుంగముస్తల చూర్ణము 10 గ్రాములు. ఈ పదార్థాలు అన్నిటినీ బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు, రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు 2 గ్రాములు ఈ యొక్క చూర్ణాన్ని తగినంత స్వచ్ఛమైనటువంటి నువ్వుల నూనె, బాగా నిదానంగా రాసుకోండి, ఈ యొక్క ఔషధాన్ని నువ్వుల నూనెతో కలిపేసి సేవించాలన్నమాట. తగినంత స్వచ్ఛమైనటువంటి నువ్వుల నూనె. చూర్ణ ఔషధము 2 గ్రాములు అయితే సరిపోతుంది. నువ్వుల నూనె తగినంత కలుపుకోండి. ఈ విధంగా ఉదయం ఒకసారి సేవించాలి, రాత్రిపూట కూడా ఆహారానికి ఒక అరగంట ముందు మరలా సేవించాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా ఈ యొక్క ఔషధాన్ని వాడినప్పటికీ చాలా సంతృప్తికరమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అట్లే 4వ యోగం కూడా రాసుకోండి. ఆ యొక్క 4వ యోగం అంటే అధిక బరువు తగ్గేందుకు 3 యోగాలు తెలుసుకున్నారు కదా. 4వ యోగం తయారీకి కావలసినటువంటి పదార్థాలు 2 రాసుకుంటున్నారు కదా. మొట్టమొదటిది తిప్పతీగ చూర్ణం. బాగా నిదానంగా రాసుకోండి. తిప్పతీగ చూర్ణం, దీన్నే అమృతవల్లి చూర్ణం అనేటువంటి పేరుతో కూడా మనకి విక్రయిస్తూ ఉంటారనమాట. తిప్పతీగ చూర్ణం లేదా గుడూచి చూర్ణం అనేటువంటి పేరుతో కూడా మనకి విక్రయిస్తూ ఉంటారనమాట. తెలుగులో తిప్పతీగ. ఈ తిప్పతీగ చూర్ణము సంవత్సరం అంతా కూడా మనకి ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో దొరుకుతుంది. తిప్పతీగ చూర్ణము ఒక 150 గ్రాములు తీసుకోండి. తిప్పతీగ చూర్ణము సంవత్సరం అంతా మార్కెట్లో దొరుకుతుంది కదా, దీన్ని 150 గ్రాములు తీసుకోండి తిప్పతీగ చూర్ణం. అట్లే త్రిఫల చూర్ణము ఒక 50 గ్రాములు తీసుకోండి. తిప్పతీగ చూర్ణం 150 గ్రాములు అయితే త్రిఫల చూర్ణము ఒక 50 గ్రాములు తీసుకోవాలి.
ఈ రెండు పదార్థాలని బాగా కలిపేసి రోజు రాత్రి పడుకునేటప్పుడు ఒక అర టీ స్పూన్ నుంచి స్పూన్ వరకు, అంటే 2.5 లేదా 3 గ్రాముల నుంచి 5 గ్రాముల వరకు కూడా ఈ చూర్ణాన్ని తీసుకొని తగినంత స్వచ్ఛమైన తేనె కలిపేసి పడుకునేటప్పుడు సేవించాలి. సమస్య మరి తీవ్రంగా ఉంటే ఉదయం పూట కూడా ఆహారానికి ముందు ఒక అరగంట ముందు తీసుకోవచ్చు. సమస్య కొద్దిగా ఉంటే రోజు ఒక్కసారి వాడితే సరిపోతుంది. ఈ విధంగా అంటే తిప్పతీగ చూర్ణము, త్రిఫల చూర్ణము కలిపి తయారు చేసుకున్నటువంటి చూర్ణాన్ని అవసరాన్ని బట్టి, సమస్య తీవ్రతను బట్టి ఒక్కసారి కానీ లేదా 2 సార్లు కానీ అర టీ స్పూన్ నుంచి స్పూన్ వరకు తగినంత స్వచ్ఛమైన తేనెతో కలిపేసి సేవిస్తూ ఉండాలి. ఈ విధంగా ఈ యొక్క ఔషధాన్ని వాడినప్పటికీ శరీరంలో అధికంగా సంచితమైనటువంటి కొవ్వు క్రమక్రమంగా కరిగిపోయి మనిషి నాజుకుతనాన్ని సంతరించుకుంటాడు అనమాట. అలాగే మరొక యోగం కూడా మీరు రాసుకోండి. వీటిని చాలా యోగాల్లో కూడా ఇప్పుడు చెప్పిన వాటిలో త్రిఫల చూర్ణము, త్రికట చూర్ణమే కలుస్తూ ఉంటాయి అన్నమాట. అంటే అధిక బరువును కరిగించేటువంటి వాటిల్లో అద్భుతమైనటువంటి గుణాలు ఈ త్రిఫల చూర్ణము, త్రికట చూర్ణంలో ఉండడం వల్ల ఎక్కువ ఔషధ యోగాల్లో కూడా ఈ త్రిఫల చూర్ణము, త్రికట చూర్ణాన్నే మరి వైద్యులు కూడా వాడుతూ ఉంటారనమాట. మరి మరొక ఔషధ యోగం ఎలా తయారు చేసుకోవాలంటే దీనికి కావలసినటువంటి పదార్థాలు త్రిఫల చూర్ణం 60 గ్రాములు, త్రికట చూర్ణం 60 గ్రాములు, అదేవిధంగా విడంగ చూర్ణం 20 గ్రాములు, గుగ్గులు చూర్ణం. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, గుగ్గులు చూర్ణం, శుద్ధ గుగ్గులని చూర్ణించి మనకు మార్కెట్లో గుగ్గులు చూర్ణం అనేటువంటి ఔషధం విక్రయిస్తూ ఉంటారనమాట. ఈ గుగ్గులు చూర్ణాన్ని ఒక 10 గ్రాములు తీసుకోవాలి. గుగ్గులూర్ మేధో అనిలహరాణం శ్రేష్టం అని ఆయుర్వేద వైద్యులు ఏనాడో ఒక్కాణించడం జరిగింది. అంటే శరీరంలో అధికంగా సంచితమైనటువంటి కొవ్వును కరిగించేటువంటి దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలలో దీనికి కూడా అగ్రస్థానం ఇవ్వడం జరిగింది. అంటే గుగ్గులు అనేటువంటి ఆ యొక్క ఔషధానికి ఈ గుగ్గులను కూడా ఇందులో కలపడం వల్ల ఈ ఔషధం కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. మరి త్రిఫల చూర్ణం 60 గ్రాములు, త్రికట చూర్ణం 60 గ్రాములు, విడంగ చూర్ణం 20 గ్రాములు, శుద్ధ గుగ్గులు చూర్ణం 20 గ్రాములు. ఈ పదార్థాలు అన్నిటినీ బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత, అదేవిధంగా రాత్రి ఆహారం తర్వాత, అంటే ఒక 15 నిమిషాలు ఆగిన తర్వాత ఈ యొక్క ఔషధాన్ని సేవించాలి. ఎలా సేవించాలంటే 100 లేదా 200 మిల్లీలీటర్ల పల్చటి మజ్జిగ తీసుకోండి. పల్చటి తాజా మజ్జిగ 100 నుంచి 200 మిల్లీలీటర్ల వరకు తీసుకొని అందులో ఈ యొక్క చూర్ణాన్ని అర టీ స్పూన్ వరకు కలిపేసి సేవించాలి. ఉదయం అలాగే చేయాలి, రాత్రిపూట కూడా ఆహారం తర్వాత అలాగే మజ్జిగలో కలిపేసి సేవించాలి. ఇలా క్రమం తప్పకుండా రోజు 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల కూడా అతి త్వరలోనే శరీరంలో అధికంగా సంచితమైనటువంటి కొవ్వు కరిగిపోతుందన్నమాట. మరొక ఔషధం కూడా రాసుకోండి. ఆ ఔషధ తయారీకి కావలసినటువంటి పదార్థాలు 3: త్రిఫల చూర్ణం 30 గ్రాములు, త్రికట చూర్ణం 30 గ్రాములు, సైంధవ లవణం. బాగా నిదానంగా రాసుకోండి. సైంధవ లవణం, దీన్నే రాక్ సాల్ట్ అనేటువంటి పేరుతో పిలుస్తారనమాట. సంవత్సరం అంతా మనకి మార్కెట్లో గడ్డల రూపంలో దొరుకుతుంది, చూర్ణ రూపంలో కూడా ఈ సైంధవ లవణం దొరుకుతుంది. మరి ఆ సైంధవ లవణాన్ని తెచ్చుకొని ఆ యొక్క సైంధవ లవణాన్ని కూడా ఒక 10 గ్రాములు కలుపుకోవాలి. త్రిఫల చూర్ణం 30 గ్రాములు, త్రికట చూర్ణం 30 గ్రాములు, సైంధవ లవణ చూర్ణం 10 గ్రాములు. ఈ 3 పదార్థాలను అన్నిటినీ బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒకసారి, రాత్రి ఆహారం తర్వాత మరొకసారి 100 నుంచి 200 మిల్లీలీటర్ల తాజా పల్చటి మజ్జిగలో ఒక పావు టీ స్పూన్ నుంచి అవసరాన్ని బట్టి, సమస్య మరీ ఎక్కువగా ఉంటే అర టీ స్పూన్ వరకు కూడా వాడుకోవచ్చు. సర్వసాధారణంగా పావు టీ స్పూన్ అయితే సరిపోతుంది అనమాట. పావు టీ స్పూన్ ఔషధాన్ని మజ్జిగలో కలిపేసి ఉదయం సేవించాలి, అలాగే రాత్రిపూట కూడా సేవించాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా ఈ యొక్క ఔషధాన్ని కొన్నాళ్ల పాటు వాడినప్పటికీ అధికంగా సంచితమైనటువంటి కొవ్వు కరిగిపోతుందన్నమాట. ఇలా వివిధ రకాలైనటువంటి ఈ ఔషధ యోగాలు ఆయుర్వేద వైద్య విధానంలో ప్రస్తావించడం జరిగింది. వీటికి తోడు మరి ఆయుర్వేద వైద్యంలో చక్కటి ఔషధాలు కూడా మన మహర్షులు ప్రస్తావించడం జరిగింది. మరి ఇవన్నీ కూడా ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి, నాణ్యత నియమాలు పాటించేటువంటి కంపెనీ వాళ్ళు పాటించేటువంటి ఔషధాలను మనం తెచ్చుకొని వాడుకున్నట్లయితే, ముఖ్యంగా వైద్యుల పర్యవేక్షణలో వాడుకున్నట్లయితే చాలా చక్కటి సంతృప్తికరమైనటువంటి ఫలితాలు కలిగేదానికి అవకాశం ఉంటుందన్నమాట. మరి వీటిలో ముఖ్యంగా నవాయస
గుగ్గులు అనేటువంటి ఔషధము ఆయుర్వేద వైద్యులు చాలా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారనమాట. మరి ఈ నవాయస గుగ్గులు అనేటువంటి ఔషధాన్ని రోజు 2 సార్లు, అంటే ఉదయం ఒక్కసారి, రాత్రి ఒక్కసారి, ఉదయం 2 మాత్రలు, సాయంత్రం 2 మాత్రలు ఆహారం తర్వాత మింగేసి ఒక కప్పు పల్చటి మజ్జిగలో ఒక 5 లేదా 6 చిటికలు, లేదా మరీ అవసరమైతే ఒక పావు టీ స్పూన్ వరకు కూడా శొంఠి పొడి కలిపేసి సేవిస్తుండాలి. ఈ విధంగా రోజు ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి నవాయస గుగ్గులు అనేటువంటి ఔషధాన్ని పూటకు 2 చొప్పున మజ్జిగలో తగినంత శొంఠి కలిపేసి ఆ మాత్రలు మింగేసి ఈ శొంఠి కలిపినటువంటి మజ్జిగను తక్రాన్ని సేవించడం వల్ల కూడా శరీరంలో అధికంగా సంచితమైనటువంటి క్రొవ్వు కరగడం మొదలయ్యి క్రమక్రమంగా కొన్నాళ్ళు వాడేసరికి క్రొవ్వు కరిగిపోయి మనిషి నాజుకుతనాన్ని సంతరించుకుంటాడు. దీంతోపాటు మరి పిప్పల్యాసవమని, పిప్పలి చూర్ణమని, అదేవిధంగా నవాయస లోహమని, ఇలా స్థౌల్యహార యోగం అని చెప్పేసి, స్థౌల్య కుటారమని, స్థౌల్యహార ఆసవమని, ఇలా మార్కెట్లో వివిధ రకాలైనటువంటి ఈ స్థౌల్యాన్ని తగ్గించేటువంటి ఔషధాలు కూడా మనకు మార్కెట్లో విక్రయిస్తూ ఉంటారనమాట. ఏది ఏమైనప్పటికీ ఇలాంటి ఔషధాలను వాడుకోవాలంటే మరి దగ్గరలో ఉన్నటువంటి నిపుణులైనటువంటి ఆయుర్వేద వైద్యులను సంప్రదించినట్లయితే ఇన్ని రకాలైనటువంటి ఔషధాల్లో మీ దేహానికి, మీ దేహతత్వానికి, మీ శరీర ప్రకృతికి, మీకు వ్యాధి యొక్క లక్షణాలకి, వ్యాధి ఉన్నటువంటి తీవ్రతకి, ఇతర అనుబంధ లక్షణాలని, వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని చక్కటి ఔషధ యోగాన్ని ఎంపిక చేసి మీకు ఆ యొక్క సమస్య తగ్గేందుకు వైద్యులు సహకరిస్తారనమాట. మరి ఇవన్నీ ఒక ఎత్తు. రెండవది, నేను ఇంతకుముందు చెప్పాను కదా, రస నిమిత్తమేవ కార్శ్యం స్థౌల్యంచ. మరి తీసుకునేటువంటి ఆహారమే ప్రధానం కాబట్టి ఇంతకుముందు కూడా కొన్ని వీడియోల్లో నేను ప్రస్తావించడం జరిగింది. ఈ అధిక బరువు తగ్గాలంటే ఆహారము, విహారము, ఔషధము, ఈ 3 కూడా ప్రధాన పాత్ర వహిస్తాయి అన్నమాట. మరి ఆహార నియమాలు ఇంతకుముందు చెప్పినట్లే వేళకు ఆహారం తీసుకుంటూ ఉండాలి. ఆహారంలో పిండి పదార్థాలు బాగా తగ్గించేసేసి వాడుకుంటూ ఉండాలి. వీటితో పాటు ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, అదేవిధంగా బేకరీ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్ ఇలాంటివి అవాయిడ్ చేయాలి. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ నూనె పదార్థాలు ఎక్కువగా వాడకుండా ఉండాలి. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మరి ఆ సంచితమైనటువంటి క్రొవ్వు త్వరగా కరిగిపోయేదానికి మార్గం ఏర్పడుతుంది అన్నమాట. వేళకు ఆహారం తీసుకుంటూ ఉండాలి. అట్లే నీళ్లు కూడా ఉదయం నుంచి రాత్రి వరకు కనీసము వారి వారి శరీరతత్వము, సీజను, వారి వయస్సును బట్టి మరి 3 నుంచి 6 లీటర్ల వరకు అవసరాన్ని బట్టి కొద్ది కొద్దిగా తాగుతూ ఉండాలన్నమాట. ఇలా చిన్న చిన్న నియమాలు పాటిస్తూ మరి నేను చెప్పినట్లే ఇంతకుముందు కొన్ని వీడియోల్లో చెప్పినట్లు వారంలో 5 రోజుల పాటు మీకు ఏది వీలైతుంది, అంటే వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, స్కిప్పింగ్ కానీ, స్కిమ్మింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, స్కిప్పింగ్ కానీ, ఇలా ఏది వీలైతుంది అరగంట నుంచి 30 గంట వరకు వారంలో 5 రోజుల పాటు చేయడం అలవాటు చేసుకుంటూ ఉండండి. అదేవిధంగా వేళకు శయనిస్తూ ఉండండి, వేళకు నిద్రలేస్తూ ఉండండి. ఇవి ఒక్క స్థూలకాయము, అధిక బరువు సమస్య కాకుండా మిగతా వ్యాధులు కూడా రాకుండా ఉండేందుకు, చక్కటి ఆరోగ్యం మనకు ఉనగూరేందుకు కూడా ఈ యొక్క పద్ధతులు చాలా ఉపయోగపడతాయి. కాబట్టి ఆహారపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ నేను చెప్పినటువంటి ఎక్సర్సైజ్ చేస్తూ మరి ఇంతకుముందు అనేక రకాలైనటువంటి ఔషధ యోగాలు చెప్పాను కదా, ఇప్పుడు భవిష్యత్తులో మరిన్ని ఔషధ యోగాలు కూడా మీకు తెలియజేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాము. కాబట్టి మరి వీటిల్లో ఏది మీకు వీలై, ఏది అనుకూలంగా ఉండి, ఏది సాధ్యపడి, ఏది చేసుకోగలరో అలాంటి ఔషధ యోగాన్ని ఇప్పుడు చెప్పినవన్నీ కూడా మరి నిరపాయకరమైనటువంటివి, అందరికీ అందుబాటులో ఉండేవి, చాలా చౌక ధరకు దొరుకుతాయి, క్షేమదాయకంగా పనిచేస్తాయి, దీర్ఘకాలికంగా వాడినప్పటికీ ఎలాంటి ఉపద్రవాలు కలగవు. కాబట్టి మరి ఇలాంటి ఔషధాలు నేను చెప్పినటువంటి వాటిని ఏదో ఒకటి మీరు సద్వినియోగం చేసుకొని ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. చూశారు కదా ఎటువంటి అద్భుతమైనటువంటి అంశాన్ని ఈ అధిక బరువు అనేటువంటి సమస్యకి మీరు తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.